ఒక తల్లి తన కొడుకు కనిపించట్లేదు అని కోర్టులను ఆశ్రయించారంటే ఆ తల్లి తన ప్రాథమిక హక్కులు షీస్ క్లెయిమ్ తన ఫండమెంటల్ రైట్ అది. బిడ్డ చనిపోయారో లేదో తెలియదు, మనకి డిసపియరెన్స్ అంటే కనిపించట్లేదు, ఆవిడ ప్రాథమిక హక్కు అది. దీనిని ఇందులో ఎక్కడా కూడా కులం లేదు. క్రిమినల్ని చట్టం ఎలా చూస్తుంటే రాజ్యాంగం కానీ ఇట్ హెస్ గట్ నథింగ్ టు డూ విత్ యువర్ కాస్ట్ ఆర్ యువర్ రిలీజియన్ ఆర్ యువర్ రీజియన్. క్రైమ్ జరిగిందా, ఎవరికి చేశారు, ఇంతకు మించి దాంట్లో కులం అనే ప్రస్తావన ఎక్కడ ఉండదు. దిస్ ఇస్ వాట్ ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ లా ఆర్ క్రిమినల్ లా చెప్పేది. కానీ మీరు ముఖ్యంగా యూత్కి చెప్తా ఉన్నాను, పెద్దలకు కూడా, మీరు కులాల పరిధిలో నుంచి మీరు కుల కోణాల నుంచి మటుకు క్రిమినల్స్ని చూడకండి. ఒక ముగ్గురు ఏడిపించారు ఇక్కడ అరవింద్ గారిని. ఏడిపిస్తే వాళ్ళు ఏ కులం కంటే కూడా దే హ్యావ్ డన్ ఎ క్రైమ్ ఆఫ్ హిట్టింగ్ హిమ్. యూ షుడ్ బి లుక్డ్ ఎట్ దట్ పార్ట్ ఓన్లీ. పలానోళ్ళు చేశారు ఇట్లా పెట్టినా కానీ ఇది దాని తాలూకు శాంక్టిటీ, దాని తాలూకు ప్యూరిటీ పోద్ది. కాన్స్టిట్యూషన్ కానీ లా కానీ అలా చూడదు వాటిని. అందుకని ఇలాంటి అంటే మిమ్మల్ని అందరినీ ఎదురుగా పెట్టుకొని మన నేతలందరికీ కూడా చెప్తున్నాను, మీ భావం తెలియజేస్తున్నాను. ఎవరైనా సరే కాస్ట్ క్రిమినల్కి కులం ఉండదు సార్. తప్పు చేసేవాడికి, మానభంగం చేసేవాడికి వాడి కులం ఎందుకు ఉంటుంది? వాడి దగ్గర క్రిమినల్ యాక్టే ఉంది. అలాంటి నీచుడికి, అలాంటి నీచుల్ని మనం వెనకేసుకొస్తే దట్ ఈస్ షోయింగ్ దట్ పర్టికులర్ పర్సన్స్ నేచర్. క్రిమినల్ గ్యాంగ్స్ తోటి ప్రభుత్వాల్ని నడుపుదాం, భయభ్రాంతుల్ని చేసి అధికారుల్ని గుప్పిట్లో పెట్టుకుందాం, లేదంటే మా దగ్గర క్రిమినల్ గ్యాంగ్స్ ఉన్నాయి భవిష్యత్తులో మిమ్మల్ని ఆడుకుంటాం, భయభ్రాంతులను చేస్తే ఇలాంటి ఎందుకు వీళ్ళు తలపైకెక్కి ఆడతారంటే బలం వాళ్ళది కాదు, మనందరి కలెక్టివ్, మన బలహీనత అది. నేను ఈరోజు ఎందుకు వచ్చానంటే ఇది ఒక 3 months బ్యాక్ చెప్పాను ఎస్పీ గారికి, ఐ వాంట్ ఇంటరాక్ట్, ఒక సివిల్ మన సిటిజన్స్ మీటింగ్ పెట్టండి, నేను వస్తాను ఇక్కడ కూర్చోబెట్టి, బికాజ్ ఐ వాంట్ ఎంపవర్ సిటిజన్స్. నా పార్టీని ఎంపవర్ చేయొచ్చు. మీరు కనుక గట్టిగా, ఇప్పుడు మీరే ఇందాకే చెప్పారు పోస్టర్స్ గురించి, మాకు పోస్టర్లు ఎక్కువ అయిపోయినాయి, టూ మచ్. మీరు ఎంత బ్యాలెన్స్గా చెప్పింది ఆవిడ, ఆ పాప. అంటే ఉండొచ్చు కానీ మరి ఇంత మితిమీరా, దట్ ఈస్ అన్ ఒపీనియన్ షుడ్ బి టేకెన్, టు బి టేకెన్. అది ఏమవుద్ది ఇలా ఇంటరాక్షన్ వల్ల? నా చుట్టుపక్కల ఉన్న రాజకీయ నాయకులు కూడా అర్థమవుద్ది, ఎమ్మెల్యేస్కి, ఎంపీలకి, అందరికీ అర్థమవుతుంది, మనం ఎక్కువ చేయకూడదు. కానీ ఒక కులానికి ఓటింగ్ ప్యాటర్న్ ఉంటుంది, కానీ సివిల్ రైట్స్కి ఓటింగ్ ప్యాటర్న్ ఉండదు. వై డోంట్ యూ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ టీమ్? మీ ప్రాథమిక హక్కులు కానీ మీ ఫండమెంటల్ రైట్స్ కానీ ఉల్లంఘన అంటే ఇలాంటి ప్రభుత్వాలు మేము ఎన్నుకోం. యూ కెన్ సే ఇట్ లౌడ్. ప్రజలు మారుతారు, పాలకులు మారుతారు. అలాగే మీరు కులాలని తీసుకొచ్చే క్రిమినల్స్కి కులాలను అంటగట్టి పలానా కులం అయితే మేము ఇంకోలా చూస్తాం, ఎక్కడా కూడా ఇది లేదు, రాజ్యాంగంలో ఎక్కడ రాయలేదు. ఇలాంటి క్రిమినల్స్ని వెనకేసుకొచ్చే రాజకీయ నాయకులను ఎవరైనా సరే మీరు ఆమడ దూరంలో పెట్టాల్సిందే, లేదంటే మీ భవిష్యత్తుకి భంగం కలుగుతుంది. ఎవరు ఎంకరేజ్ చేయరు ఇక్కడ, వెరీ క్లియర్. అందుకని బేసిక్గా మనకి మీరు చూస్తాం, ఇప్పుడు ఇందాక ఫాల్స్ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉన్న సింపుల్ సివిల్ ఎస్పీ గారికి కూడా చెప్తాను, లెట్ ఇట్ బి డైరెక్టివ్ ద స్టేట్ అండ్ ఇట్స్ సిటిజన్స్. లా అండ్ ఆర్డర్ ఇట్ ఈస్ మియర్ ఆస్పిరేషనల్. జస్ట్ ఒక ఆశాజనకు ఉండే తప్ప ఆశ మానభంగాలు చేసిన, దోపిడీలు చేసిన క్రిమినల్స్ కూడా ఫండమెంటల్ రైట్స్ అప్లై అవుతాయి. అది మనకి రాజ్యాంగం ఇచ్చింది. దీని సమస్యలు మనకి ఇవన్నీ కొన్నిసార్లు క్రైమ్ చేసి క్రిమినల్స్ అయ్యి కూడా మనం కొన్నిసార్లు వదిలేయాల్సి వస్తుంది, ఎందుకంటే సాక్ష్యాధారాలు లేక. ఉదాహరణకి సుగాలి ప్రీతి కేసు ఎంత చిత్రంగా ఉంటాయంటే, సుగాలి ప్రీతి కేసు నేను 2019లో ఘోరంగా నన్ను ఓడించిన తర్వాత నేను ఆఫీస్లో కూర్చుంటే సుగాలి మదర్ వచ్చి, అన్న నాకు ఇలా జరిగింది, నా బిడ్డను ఇలా చంపారు. 2018లో చంపారు బిడ్డను. చంపితే ఊరేసుకుందని చెప్పారు. నేను కూర్చోబెట్టి సోషల్ మీడియా ట్రయల్స్ చేయలేను. లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందంటే ఓన్లీ సాక్ష్యాధారాల మీద ఆధారపడి నేను కూర్చోబెట్టి సడన్గా ఇది పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకుంటే ఒక 2 నిమిషాల తర్వాత మాట్లాడతాం.
లా అండ్ ఆర్డర్ అనేది సోషల్ మీడియా ట్రయల్స్ కాదంట, ఉపన్యాసాలు కాదంట, ఎలిగేషన్ కాదంట, అది సాక్ష్యాధారాల మీద ఆధారపడి ఉంటుందంట. సాక్ష్యాధారాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి సుగాలి ప్రీతి మదర్ని గుండెలకు హత్తుకొని ఆధారాలన్నీ చూసి పోస్ట్ మార్టం రిపోర్టు ఎగ్జామిన్ చేసి, సైటాలజీ రిపోర్ట్ ఎగ్జామిన్ చేసి, న్యూరాలజీ రిపోర్ట్ ఎగ్జామిన్ చేసి, ఎఫ్ఐఆర్ 161 స్టేట్మెంటు ఛార్జ్షీట్ మొత్తం ఎగ్జామిన్ చేసి మీరు అనర్గళంగా గుక్క తిప్పుకోకుండా మంచినీళ్ళు తాగకుండా మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికీ యూట్యూబ్లో, ఫేస్బుక్లో అవి 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 స్టోర్ చేసి ఉన్నాయి. ప్రజలు చాలా 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 ఊరికి ఈజీగా పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి అని కొట్టేస్తే కొన్ని వేల వీడియోలు దాని మీద వస్తాయి. మరి ఈ ఎవిడెన్స్లన్నీ ఎగ్జామిన్ చేయకుండానే మాట్లాడారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు. చేయలేదు, వీళ్ళు తప్పు చేశారు. ఎందుకు మాట్లాడతాను? ఇందాక గంజాయి తీసుకొని కొట్టారంటే మీరు గంజాయి తీసుకోవడం చూసారని ఎందుకు అడిగానంటే నేను అంత నిక్కచ్చిగా ఉండాలి. నేను ఒక నిబద్ధత లేకుండా నేను మాట్లాడదు. అబ్బో నిజమే. ఆవిడతో కూర్చొని మాట్లాడినప్పుడు 14 ఏళ్ళ సుగాలి ప్రీతిని ఆ స్కూల్కి వెళ్ళింది, శవం తిరిగి వచ్చింది, ఊరేసారని చెప్పారట. బిడ్డని తెలియదు. అవుట్రీచ్ మోడెస్టీ ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మాట్లాడి 1,00,000 మంది వెళ్తే సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఎవరైతే కుటుంబం దెబ్బతిన్నారో వాళ్ళు ఏ పరిస్థితుల్లో మరి ఏం జరిగిందో తెలియదు. కానీ సిబిఐకి వెళ్ళా 2019-24లో సిబిఐకి వెళ్ళా ఇమ్మని 1,00,000 మందితో చేస్తే వైసీపీ గవర్నమెంట్ సిబిఐకి ఇచ్చినట్టు ఇచ్చి ఊరిని ఒక తూతు మంత్రంగా లెటర్ రాసి వదిలేశారు. సిబిఐకి వైసీపీ గవర్నమెంట్ తూతు మంత్రంగా ఈయనంట 1,50,000 తోటి ఒక సభ చేస్తే ఈయన చూసి భయపడిపోయి టెర్రర్ అయిపోయి ఈయన పెద్ద మహారాజు గారు యుద్ధం చేసేస్తాడు, వచ్చి ఆక్రమించేస్తాడని చెప్పి ఈయన భయపడిపోయి ఈయన చూసి అంట 1,50,000 మందితోటి యుద్ధం చేస్తే సిబిఐకి ఇచ్చిందంట, తూతు మంత్రంగా సిబిఐకి ఇచ్చిందంట. మరి ఈయన తూతు మంత్రం కాకుండా మంగళ వాయిద్యాలతో ఏమైనా సిబిఐకి ఇచ్చాడా లేదో చూద్దాం ఒకసారి. చేయలేదు. మళ్ళీ వచ్చి ఇప్పుడు నేను వచ్చి ఫస్ట్ కేసు అదే తీసుకుందాం అంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్ నుంచి చెడిపేశారు. సాక్ష్యాధారాలన్నీ మీడియా సోదరులు చాలా స్పష్టంగా వినాలి. సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్లో అంటే 2019-24 మధ్య చెడిపేశారు అంట. ఆవిడ ఊరేసుకున్నది అంట, ఆమెను ఎవరో చంపేశారంట, ఆవిడ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటాయో సోషల్ మీడియా ట్రయల్ కాదంట. ఇవన్నీ సాక్ష్యాధారాలన్నీ అంట, అవి లేకుండా చట్టంలో నిరూపణ కాదంటే ఈయన ఒక పెద్ద న్యాయమూర్తి. మనం చదివిన 10th క్లాస్కి మరి ఏం న్యాయ సూత్రాలు ఈయనకి తెలుసో నాకు అర్థం కాదు, ఏం ఎవిడెన్షరీ ఎవల్యూషన్ తెలుసో నాకు అర్థం కాదు. ఈయన పెద్ద న్యాయమూర్తిలాగా, పెద్ద లాయర్ లాగా, సినిమాల్లో ఏదో వకీల్ సాబ్ అని క్యారెక్టరే కానీ లాయర్ అయిపోయినట్టు, న్యాయాలు లేవని ఈయనే ఎగ్జామిన్ చేసి, ఈయనే సిబిఐ ఆఫీసర్ లాగా ఈయనే ఒక కన్క్లూజన్కి ఇచ్చేసి, ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఒక ట్రయల్ కమెంట్స్ కానీ ఒక కేసులో సాక్ష్యాధారాలు లేవు అని ప్రపంచానికి వచ్చి మీడియా సాక్షిగా కొన్ని లక్షల మంది చూస్తున్నట్టు చెబితే ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో రేపొద్దున ఈ కేసులో పోలీసులు రేపొద్దున ఏ విధంగా విచారణ కొనసాగిస్తారు? ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో మీరు ఈ కేసులో సాక్ష్యాధారాలు లేవు అని ట్రయల్ కమెంట్స్ కాకముందే నిందితుల్ని వదిలేస్తారు అని మీరు చెప్పేశారు అంటే రేపొద్దున ఈ కేసులో నిందితులకి ఏమి శిక్ష పడుతుంది? ఒకవేళ నిందితులకు శిక్ష పడినా పడుతుంది, రేపు శిక్ష పడకపోతే రేపొద్దున పీపీలు కానీ పోలీసులు కానీ ఒకటే మాట అంటారు, ఈ కేసులో సాక్ష్యాధారాలు లేవని ఎవరో ఉప ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు, డీజీపీ గారు ఒప్పుకున్నారు, ఇంకా ఏం సాక్ష్యాలు పడతాయి అని. ఒక స్టేట్ బాధ్యత, లా అండ్ ఆర్డర్ చేయవలసిన బాధ్యత ఉన్నటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు ఇవి. మీడియా సోదరులు ఒకసారి ఆలోచించండి, రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించండి. ఒకవేళ పూర్తి స్థాయిలో నిందితుల్ని పట్టుకొని సిబిఐని వేసి సాక్ష్యాధారాలు సేకరించినా కోర్టు కొట్టివేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ పాపకు న్యాయం చేయటం కోసం హైకోర్టుకైనా వెళ్తాము, జిల్లా కోర్టులో ఓడిపోయావు హైకోర్టుకు వెళ్తాము, సుప్రీంకోర్టుకు వెళ్తాము, చివరి వరకు ఆ పాపకు న్యాయం చేయడానికి, ఆ తల్లిదండ్రులకు న్యాయం చేయడానికి మేము సహకరిస్తాము, మేము పోరాడతాము అని చెప్పాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి ఈరోజు ఏం మాట్లాడుతున్నారో తెలుసా? సాక్ష్యాధారాలు లేవు, సాక్ష్యాధారాలు ధ్వంసం అయిపోయినాయి, అది కూడా వైసీపీ ప్రభుత్వంలో సాక్ష్యాధారాలు ధ్వంసం అయిపోయినాయి. 2018లో ఆ పాప చనిపోయింది. ఆ పాప ఎప్పుడు చనిపోయిందో, ఏ సంవత్సరంలో చనిపోయిందో కూడా కనీస అవగాహన లేని, అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నటువంటి ది గ్రేట్ ఉప ముఖ్యమంత్రి గారు నడుపుతున్నటువంటి పార్టీ యొక్క వేల మహిళలు, జనసైనికులు
మీ యొక్క నాలెడ్జి, మీ నాయకుడి యొక్క నాలెడ్జిని చూసి తరించిపోండి మీరు. గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో ధ్వంసమైనయా? ఓకే, ఇప్పుడు వస్తాను. ఈ పాప మరణం 19/6/2017. ఈ సోకాల్డ్ ఉప ముఖ్యమంత్రి చెప్పినట్టు అవగాహన కూడా లేదు ఈయనకి ఏ సంవత్సరంలో చనిపోయిందో. ఈ పాప చనిపోయింది 17వ తారీఖు 6వ నెల 2017లో చనిపోతే 18 ఆ రోజున ఒక్కరోజు నెక్స్ట్ డే రోజున ఈ కేసులో ఎఫ్ఐఆర్ కట్టారు పోలీసులు. ఎఫ్ఐఆర్ కూడా 302 మర్డర్ కేసు, 201 ట్రయింగ్ టు డిజపియర్ ది ఎవిడెన్స్ అండర్ సెక్షన్ 34 ఆఫ్ ఐపీసీ, సెక్షన్ 3 సబ్ క్లాస్ 2 సబ్ క్లాస్ VI ఆఫ్ SC/ST యాక్ట్. ఆ పాప ట్రైబల్ మహిళ కాబట్టి కట్టారు. 14 సంవత్సరాల పాప కాబట్టి పోక్సో యాక్ట్ 2012 కట్టారు. ఇప్పటి వరకు మీరు సాయి కృష్ణ చచ్చిపోతే వాడొక సాయి కృష్ణ ఒక దొంగ, ఒక రౌడీ, వాడిని చచ్చిపోతే నన్ను కూడా మీరు ప్రశ్నిస్తారా? నా కాపు కులాన్ని చచ్చిపోయినోడికి క్రైమ్ ఏంది, కులం ఏంటి, డిష్ అన్నారు. రామబాబు విషయంలో మీరు సుబ్రహ్మణ్యం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక దళితుడిని చంపుతారా? మీరు దళితుడికి మొట్టమొదటి న్యాయం చేస్తాను నేను అనంతబాబు విషయంలో రాజమండ్రి కాకినాడ వెళ్ళిపోయి బావుభౌమని సొగాలి ప్రీతి విషయంలో కూడా బావుభౌమని నడిచారుగా. మరి సొగాలి ప్రీతి విషయంలో ట్రైబల్ మహిళ ఒక ఆదివాసీ మహిళకి న్యాయం చేయాలని ప్రభుత్వం ఉంటుందని లీడర్ సినిమాలో డైలాగులు చెప్పారుగా. నేను అంటా ఉప ముఖ్యమంత్రి గారిని, ఆ పాప ఏ రోజు చనిపోయిందో సరైన అవగాహన, సంవత్సరం రోజు అనేది అవగాహన ఉండదండి. ఎందుకంటే ఒకరోజు అటు ఇటుగా సహజంగా నేనైనా అబద్ధాలు చెప్తా ఉంటా, నేనైనా కూడా కొన్ని సందర్భాల్లో డేట్లు కన్ఫ్యూజ్ అయ్యి చెప్తా ఉంటా. అంత మాత్రం చేత అన్నీ తెలియాలని లేదు. ఉప ముఖ్యమంత్రి గారు 2018లో చనిపోయిందని చెప్పారు. సరే టెక్నికల్గా ఆయనకి తెలియదు అనుకుందాం, సరే ఏదో చిన్న తప్పులు జరుగుతూ ఉంటే తెలియదు అనుకుందాం. నేనేమంటానంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని, మీరు 2 లక్షల పుస్తకాలు చదివారు కాబట్టి మీకు అన్ని విషయాల మీద ఒక పూర్తి అవగాహన ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.